విజయవాడ రైల్వే స్టేషన్ చాలా అందమైన రైల్వే స్టేషన్ ఇది. బయట నుంచి చూస్తే మనకి ఇదేదో పెద్ద కోటలాగా కనపడుతుంది. దీని రంగులు, దీని ఆకారం, ఈ స్టేషన్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా చూపుర్లకి ఎంతో అందంగా కనపడతాయి. ఈ డిజైన్ ఒక జైపూర్ రాజమహల్స్ ని పోలి ఉంటది. ఈ డిజైన్ మనం చూస్తా నుంచుంటే అలాగే మనకి చూస్తుండిపోవాలనిపిస్తుంది. దీని ఎదురుగుండా పెట్టినటువంటి చాలా కళాత్మక వస్తువులు ఉన్నాయి. వాటర్ జాగ్రత్త గురించి ఒక కళాత్మక వస్తువు పెట్టారు. స్వాతంత్ర సమర యోధుల్ని కొంతమందిని విగ్రహాలుగా పెట్టారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పాతకాలం రైలు ఒకటి పెట్టున్నారు. అది మా వేరే వీడియోలో ఉంది, అది చూడాలనుకుంటే మీరు చూడండి. అది అప్పుడు బొగ్గుతో నడిచే రైలు ఇంజిన్ అనమాట, అదొకటి పెట్టుంది. ఇంకా రకరకాలుగా ప్రకృతికి సంబంధించిన కొన్ని కళాత్మకమైన వస్తువులు, మరి కొంతమంది దేశభక్తుల యొక్క విగ్రహాలు, ఈ గడియార స్తంభం, అల్లంత ఆకాశాన ఎగురుతున్న మన జాతీయ జెండా చూస్తే మనకి శాల్యూట్ చేయాలనిపిస్తుంది. ఒకసారి శాల్యూట్ చేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ 4 భాషల్లో విజయవాడ అని రాసి ఉంటుంది. ఉర్దూ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఇది చూడండి, ఇది చెట్ల నీడలతో కూడా బాగా ప్రకృతి అందాల్లాగా కనబడతా ఉంటది మనకి రైల్వే స్టేషన్. ఆ పైన కనబడుతున్న డోమ్ గోపురం లాంటిది ఇంకా ఈ రైల్వే స్టేషన్కి అందం తీయటం జరిగింది. ఎదురుగుండా మనకి ఆర్చ్ వస్తుంది, ప్రవేశ ద్వారం బయట నుంచి. అటు నుంచి వెళ్ళి మనం చూస్తే రైల్వే స్టేషన్ చాలా అందంగా కనబడుతుంది. ఇక్కడ నుంచి చూసినా మనకి చూడండి ఎంత అందంగా కనబడుతుందో. ఒక బాలుడు, బాలిక వెళ్తున్నట్టు విగ్రహాలు పెట్టారు. ఇది ఆర్చ్ అన్నమాట, లోపల వెళ్ళడానికి మనకి ఆర్చ్ ఇది. ఇటు నుంచి మనం రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళిపోవచ్చు. బయటకు వస్తే ఈ ఆటోలు, మనకి సిటీ బస్సులు కూడా ఇక్కడ వెళ్ళాలంటే మనకి దొరుకుతాయి. ఇది ఫ్రెండ్స్, ఈ విజయవాడ రైల్వే స్టేషన్ గురించి మీకు నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.